ఇలా మీరు వేలు నరుక్కొని ఇలా ఇంత వినూత్నంగా యాక్చువల్లీ వినూత్నంగా కాదు, ఇంత కఠినమైన నిర్ణయం తీసుకునే ఇంత నిర్ణయాలు తీసుకున్నారంటే, మీరు ఈ విషయాన్ని ఆవిడ దాకా తీసుకెళ్లారా ఎప్పుడైనా? మీ నియోజకవర్గంలో ఇలా జరుగుతుంది, మరి మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది మీరు ఆవిడకి చెప్పారా ఎప్పుడైనా? చెప్పాను. నేను ఒక్కదాన్నే కాదు, 20 మంది వెళ్ళాం. ఇలా జరుగుతున్నాయి ఇన్ని అరాచకాలు, ఈ భూదందాలు అవని, ఈ పిల్లల మాఫియా కానీ, డ్రగ్స్ కానీ అన్నీ. నేను ఒక్కదాన్ని 20 మంది వెళ్ళాం. 20 మంది వెళ్తే చూస్తాను పేపర్లో అలా ఇచ్చేసింది పక్కన. దాని మీద సైన్ చేసి అసలు ఎందుకు జరుగుతుందమ్మా నేను మాట్లాడి మీకు తెలుస్తాను, ఒక్క మాట మాట్లాడలేదు. పేపర్ తీసి పక్కన పడేసింది. అంటే వాళ్ళకి ఇంకెంత అలుసు, ఇంకెన్ని చేసుకుంటారు? ఆ అలుసుగా తీసుకొని మా ఏరియాలో జరుగుతున్న దుర్మార్గానికి వాళ్ళు బాగా ఇక ఒక బూసు ఎలా చెప్పాలో వాళ్ళని అర్థం కావట్లేదు. అలా తయారయ్యారు ఒక మాఫియా. ఇక అంతే, వాళ్ళు మాఫియా. ఇంకొకటి, మగవాళ్ళు భూదందాలు చేశారంటే, మగవాళ్ళు తగ్గులకి వెళ్ళారంటే, మగవాళ్ళు ఏదైనా అరాచకాలు చేశారంటే అది ఒక విధంగా అనుకుందాం. ఒక ఆడ మనిషి రౌడీల్ని మేపుతుంది, రౌడీ గ్యాంగ్ని తయారు చేసి రౌడీజంగా చేస్తుంది అని అంటే ఇంకెంత చూడండి ఆడవాళ్ళు కూడా ఎలా తయారైపోయారు రాష్ట్రంలో, చెప్పండి. అంటే మీరు ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇలా చేయడానికి ఏమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? లేకపోతే స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయంటారా? ఈ టైంలో మనం ఇలాంటి విషయాలను ఎలిగేట్ చేస్తే రేపు ఓటర్స్ ఆలోచించుకొని ఆవిడకి ఓటు వేద్దామా వద్దా? ఇప్పుడు తాటికొండ నియోజకవర్గానికి ఆవిడని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రతిపాదించారు. ఆవిడ నామినేషన్ కూడా వేసున్నారు ఈరోజు మార్నింగ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో జనాలకి ఎక్కువ తెలిస్తే ఆవిడ గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఇలాంటి స్ట్రాటజీస్ ఏమైనా చెప్తున్నారా? ఆల్రెడీ మీ నియోజకవర్గంలో నష్టం జరిగింది కాబట్టి పక్క నియోజకవర్గానికి కూడా నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో మీరు ఏమైనా ఇలా చెప్తున్నారా? మా నియోజకవర్గంలో నేను పక్క నియోజకవర్గం అని కూడా అంటలేదు, స్టేట్ మొత్తం కూడా ఆలోచించాలని చెప్తున్నాను. ఓకే, ఈవిడ భూదందాలు స్టేట్ లెవెల్లో వరకు ఉన్నాయంటారా? వీళ్ళే చేస్తున్నారు. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలాల్లో అందరూ అలాగే చేస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళ పేర్లు తెలుసు కాబట్టి స్పెసిఫిక్గా వీళ్ళ పేర్లు చెప్పాను. అసలు రాష్ట్రంలో జరుగుతుందంతా ఇదే. గంజాయి రాష్ట్రం మొత్తం ఉంది కదండి, ఉంది కదా. ఇప్పుడు నా ఏరియాలో ఉన్నాను, 41వ డివిజన్లోనే ఒక మైనర్ బాలలు 100 మంది ఉన్నారంటే రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది? చాలా వరకు యువత, అందులోనూ మైనర్సే ఇలాంటి గంజాయి ఇలాంటి వ్యసనాలకి త్వరగా అట్రాక్ట్ అవుతున్నారు. మన రాష్ట్రంలో ఎక్కువ మంది, చాలా వరకు పిల్లలు ఉన్నారు. మరి భావితరాల భవిష్యత్తు నేను బాగు చేస్తానన్నప్పుడు భావితరానికి ఇదేనండి? చదువుకునే వయసు, ఎదిగి ఉద్యోగాలు చేసి తల్లిదండ్రులకు అండగా ఉండే వయసులో మత్తుకు బానిసై, గంజాయికి బానిసై వాళ్ళు రోడ్ల మీద తిరుగుతా, తల్లిదండ్రులు మీరు అమ్మ అలాంటి పనులు చేయొద్దు అని తల్లిదండ్రులు భయం చేస్తే నైట్ నిద్రపోతుంటే ఆ సైకోలో ఏం చేస్తున్నామో కూడా అర్థం కాకుండా ఆ పిల్లలు, గంజాయి తాగిన పిల్లలు తల్లిదండ్రులు నైట్ తలలు పగలు కొడతామో, కాళ్ళు ఎరగొడతామో చేస్తున్నారు ఆ సైకోతనంలో. ఎందుకంటే మమ్మల్ని ఇలా అంటున్నారని చెప్పి దానికి భయపడి తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పకుండా అయిపోయి వదిలేశారు. ఇక వాడు ఎట్టన్నా బతకని సస్తే సచ్చాడు, బతికే. మనం ఏం చేయాలి? ఈ ప్రభుత్వానికి చెప్తే అది ఏమంటారు, బదిరాంధ్ర పాలన అంటారు. అంటే గుడ్డి పాలన, చెవి లేని పాలన. కరెక్ట్గా అది ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి అదే చెవి లేని పాలన, గుడ్డి పాలన. ఇది అన్యాయం జరుగుతుందని చెప్తే వినటం లేదు, చూడటం లేదు. సొంత బాబాయిని చంపితేనే 5 సంవత్సరాలైనా ఇంతవరకు ఎవరు చంపారనేది తేల్చలేని మన సీఎం గారు ఇవన్నీ తేలుస్తారంటే ఎవరన్నా నమ్ముతారా? మీరు ఇంకొకటి అన్నారు, అమ్మ ఎలక్షన్ టైంలో ఎందుకని అని. ఇప్పుడు దాకా వాళ్ళ ప్రభుత్వం ఉండి ఎవరైతే బయటికి ఇలాగ అరాచకం జరుగుతుందని బయటకు వస్తే ఎంతమందిని చంపేశారండి? డాక్టర్ గారు ఉన్నారు కదా, డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు కదా, ఆయన పరిస్థితి ఏంటి? రేపు మా పరిస్థితి కూడా అంతేగా. మరి ఇలా చేస్తారని తెలిసి కూడా మీరు ఈ టైంలో ఇంత ఎలిగేట్ చేస్తే రేపు మీకేమైనా చేయరని చెప్పానని అనుకుంటున్నారా? నాకు చేస్తారని ఉన్నా కూడా నేను ధైర్యం చేసి నా పిల్లల భవిష్యత్తు గురించి, మరియు ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తు గురించి నేను ఆలోచించే ఏం చేసినా సరే, అరెస్టులు చేసినా, లేకపోతే మన రఘురామకృష్ణ రాజు గారిని కొట్టారు చూడు, అలా కొట్టినా కూడా నేను కొట్టించుకోవడానికి సిద్ధమయ్యి జైలుకి వెళ్తే, ఇప్పుడు ఇలా చేస్తే తప్పమ్మా, నువ్వు మానసికంగా అలా చేయకూడదన్నారు. పోనీ ఇది తప్పు అని అంటే గాంధేయ మార్గంలో జైల్లో కూడా ఆమరణ నిరాహార దీక్షకైనా నేను కూర్చుంటానే కానీ జైల్లో వాళ్ళ చెప్పకూడదు తిని బ్రతకను నేను. అంత నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రానికి అంత అధోగతి పాలైంది. ఆడపిల్లల్ని జీవితాలు సర్వనాశనం. 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ల పిల్లల్ని తీసుకెళ్ళి
గంజాయికి అలవాటు చేసి పక్కన వాళ్ళని చేస్తుంటే అది ఆ తల్లులకు కానీ వాళ్ళకి బాధ వర్ణనాతీతం కదమ్మా. ఇంకంతకన్నా నేను చేసుకునేది ఎంత సింపుల్. కానీ ఇది ఆ తల్లులకి తెలియాలి, ఆ తల్లులకి ఖచ్చితంగా తెలియాలనే ఒక ఉద్దేశంతో ఇకనైనా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని ఇది కాదు రాష్ట్రం, ఇది కాదు ప్రభుత్వం, ఇది కాదు పాలన అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని నేను ఈ పని చేశాను. అంటే అందులో నేను కూడా బాధ్యురాలిని, నేను కూడా బాధపడ్డాదాన్ని.